చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు, అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల్లో చాలా నమ్మకంగా చెప్పినటువంటి అనేక మాటలు ఇప్పుడు అన్నీ కూడా గాలి మాటలు అయిపోయాయి. చాలా వరకు వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని రివర్స్లో ఫాలో అవుతున్నారు. విద్యుత్ ధరలు చూడండి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, వీపులు విమానం మోతం అవుతూ ఉన్నాయి. పెరగడం కాదు, ఇంకా అంతకు మించి వీపులు విమానం మోతం అవుతూ ఉన్నాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అధికారం లేనప్పుడు ఏమన్నారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం. చంద్రబాబు గారు ఏమన్నారు, ఏం తమ్ముళ్ళు బాధుడే బాధుడు, పక్కన కర్ణాటకలో ఎంతుంది తమ్ముళ్ళు, ఈ పక్కన తమిళనాడులో ఎంతుంది తమ్ముళ్ళు, మన రాష్ట్రంలో ఎంతుంది తమ్ముళ్ళు, ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి పోయించుకొని వస్తున్నారు పెట్రోల్ డీజిల్ తమ్ముళ్ళు. మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాము అని లోకేష్ గారు కూడా అన్నారు. మరి ఇప్పుడు మీరు ఎవరికైనా అవగాహన ఉంటే మీరు మధ్య పోయించుకుంటే మీ ఏరియాలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో జెన్యున్గా ఒక కామెంట్ చేయండి చూద్దాం. ధరలు తగ్గలే. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు వేగంగా పెరుగుతూ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ధరలు పెట్రోల్ డీజిల్. జగన్ గారు సీఎంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా తగ్గినాయా? వాళ్ళు ఏమైనా తగ్గించారా ప్రభుత్వ పెద్దలు? నాకు తెలిసి లేదు. మరి మీకు అవగాహన ఉంటుంది కదా, మరి మీ ఊరు అక్కడ ఎంత ఉంది ఒక కమెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ట్వీట్ చేశారు. లోకేష్ గారు చంద్రబాబు గారు వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి వీడియోలు మెర్జ్ చేసి ఒక రకంగా ఆ వీడియోలో లోకేష్ గారిని చంద్రబాబు గారితోనే ట్రోల్ చేయించే విధంగా పెట్టింది వైసీపీ. లోకేష్ గారిని చంద్రబాబు గారితోనే ట్రోల్ చేయించే విధంగా ఒక వీడియో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి వైసీపీ షేర్ చేసిన వీడియోలో లోకేష్ మాట్లాడుతూ ఉంటారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని. దాన్ని 2-3 సార్లు పెట్టారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్ గారు అన్నది. దానికి కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు. యాక్చువల్గా అవి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తాను చేసినటువంటి వ్యాఖ్యలు. బట్ ఇక్కడ లోకేష్ గారికి కరెక్ట్ సెట్ అయ్యే విధంగా వీళ్ళు ఆ వీడియోలు 2 మెర్జ్ చేశారు. లోకేష్ గారు ఏమంటారు, అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అన్నారు. వెంటనే చంద్రబాబు గారి వీడియో ఉంది. చంద్రబాబు గారు ఏమంటారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి పెద్ద పుడింగి మాదిరి చెప్పావే, ఇప్పుడు ఎందుకు తగ్గించవు అని చెప్పి చంద్రబాబు గారు అంటూ ఉన్న మాటలు. అంటే ఈ వీడియోలో లోకేష్ గారిని అంటూ ఉన్నట్లుంది, బట్ అవి చంద్రబాబు గారు జగన్ గారిని ఇంతకుముందు అని ఉంటారు. బట్ అన్నారు, అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నావు పెట్రోల్ డీజిల్ ధరలు, ఎందుకు తగ్గించావు? ఏమి నువ్వు చెప్పిన రికార్డు ఉన్నాయి కదా లోకేష్ గారు అన్నవి, చంద్రబాబు గారు అన్నవి కూడా రికార్డు ఉన్నాయి కదా. రాష్ట్రం ఏమి జాగిరి కాదు అది ఇది అని చంద్రబాబు గారు చాలా ఆవేశంగా మాట్లాడారు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి. సో ఇప్పుడు లోకేష్ గారి తగ్గిస్తాము అన్న మాటలకు చంద్రబాబు గారి చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గానే సెట్ అయ్యేటట్లే ఉన్నాయి. ఆ 2 వీళ్ళు అతికించి పెడితే కరెక్ట్గా సెట్ అయ్యేటట్లే అన్నారు కదా. బాధుడు తగ్గిస్తాము అని ఎక్కడ తగ్గించారు? తగ్గిస్తారా? అవకాశం ఉందా? చెప్పాను కదా, దేశంలో వేగంగా రేట్లు పెరుగుతున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెబుతారు? నీకు 11 వచ్చాయి, నువ్వు అడుగుతావా? సిగ్గుందా? నువ్వు సైకో, నువ్వు హంతకుడివి, ఇట్లాంటి మాటలు ఎన్నంటారో. మరి అడిగితే అన్నీ అంటారు, అడిగిన దానికి సంబంధం లేకుండా మిగతా మాటలన్నీ అంటారు. తగ్గిస్తామన్నాడు, తగ్గించేది. పెట్రోల్ డీజిల్ అయితే మంది, విద్యుత్ ఛార్జీలు అయితే వీపులు మోస్తున్నాయి అబ్బా, విమానం మోతం మోగుతున్నాయి వీపులు. సరేలేండి, జనాలకు కూడా హాయిగా ఉంది మరి ఈ ధరలు ఈ కథలతోటి.